హలో గైస్! ఈరోజు చాలా కథలైతే జరిగాయి. అందులో ది బెస్ట్ పార్ట్ సెలెక్ట్ చేయమంటే మాత్రం లాస్ట్ 20 మినిట్స్ జరిగిన ఆ ఇమిటేషన్ టాస్క్. చాలా చక్కగా పెర్ఫార్మ్ చేశారు. ఈ ఎపిసోడ్‌కే అందం తీసుకొచ్చింది ఆ టాస్క్. సో, ఆ ఒక్క ఇమిటేషన్ టాస్క్ ఎపిసోడ్ మొత్తం సూపర్ ఎంటర్‌టైనర్ అయ్యేలాగా జరిగింది. సో, ఇందులో చాలా కథలన్నాం గదా! అందులో కొన్ని కథల గురించయితే మనం మాట్లాడుకోవాలి. ఫస్ట్‌ది మన పృథ్వీ, విష్ణు మధ్య ఏం జరుగుతుంది? అస్సలు అర్థం కావట్లేదనుకున్నారు. ప్రోమోలో చూసినట్లయితే బ్యాక్‌గ్రౌండ్‌లో లవ్ ట్రాక్ సాంగ్స్ అన్నీ ప్లే అవ్వడం వల్ల ఓకే. ఏదో జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పనేసి. బట్ విష్ణుప్రియ చెప్తుంది నాకు పృథ్వీ అంటే నచ్చాడు. అంటే లైక్ ఐ లైక్ పృథ్వీ అంతేగాని ఇంకేమీ వేరే పర్సెప్షన్ ఏం లేదు. బట్ మీకు ఆల్రెడీ గమనించినట్లయితే ఈ 2 క్లాన్ల మధ్యలో గొడవలైతే జరుగుతూనే ఉన్నాయి. అది కామన్ ఖచ్చితంగా. ఎందుకంటే టాస్క్స్ పెడుతున్నారు. 2 క్లాన్ల మధ్యలో టాస్క్స్ జరుగుతున్నప్పుడు ఆబ్వియస్‌గా అది కామన్. ఖచ్చితంగా గొడవలనేది జరుగుతూ ఉంటది. బట్ విష్ణుప్రియ ఏమంటుందంటే సో, అది నా పర్సనల్. నాకైతే పృథ్వీ పర్సనల్‌గా నచ్చాడు గాబట్టి, నేను పర్సనల్‌గా ఉంటాననుకుంటున్నానని. ఆ విషయం అవతల పృథ్వీ వాళ్ళ క్లాన్‌లో ఉన్న సోనియాకి నచ్చలేదు. సోనియా అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి బాండింగ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ చేసుకుంటున్నారు. ఇక్కడ ప్రేరణ, సీత వీళ్ళందరూ వాళ్ళ బాండింగ్ గురించి బ్యాక్ బిచ్చింగ్ అయితే చేసుకుంటున్నారు. సో, ఇక్కడేంటంటే వాళ్ళ ఆ పర్సెప్షన్ అనేది ఏదైతే ఉందో ఓకే. ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అంటే మరీ లవ్వు ట్రాక్ అదంతా చెప్పలేం గానీ ఇట్స్ సిమిలర్ కైండ్ ఆఫ్ బాండ్ టు ఫోర్త్ సీజన్, ఫిఫ్త్ సీజన్‌లో మీరు చూసినట్లయితే అభిజిత్, తర్వాత మన హారిక, తర్వాత ఫిఫ్త్ సీజన్‌లో మన సన్నీ, సిరి. సో, ఇలాంటి బాండింగ్స్ లాగా అని చెప్పుకోవాలి. అంతేగాని లవ్ ట్రాక్ లాగా కంప్లీట్ లవ్ స్టోరీ అంటే ఏం లేదు వీళ్ళిద్దరి మధ్యలో. అది వాళ్ళిద్దరు కూడా చాలా క్లారిటీతో చెప్పేశారు. సో, కానీ దీనివల్ల కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ ఉండేది 'బిగ్ బాస్' హౌస్‌లో. డిసడ్వాంటేజెస్ హౌస్ బయటికెళ్ళాక డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో, మీరు ఆల్రెడీ చూసారు. చాలా బ్రేకప్స్ అయితే అవుతాయి. 'బిగ్ బాస్' హౌస్‌లో ఎవరితోనైనా చనువుగా ఉంటే బయటికెళ్ళాక బ్రేకప్స్ అయితే అవుతాయి. సో, అది ఎంతవరకు ఉండాలనేది వీళ్ళే ఒక లిమిట్ పెట్టుకొని అంతవరకే ఉండాలి. తర్వాత సెకండ్ కథ ఏంటంటే మన రేషన్‌కి మన టాస్క్ అయితే పెట్టేశారండి. సో, నాకెందుకో లాస్ట్ పోయిన సీజన్స్‌లో అప్పుడు రేషన్‌కి ఉండే టాస్క్‌లే చాలా బాగా నచ్చేవి. ఈసారి రేషన్‌కి చాలా సింపుల్‌గా ఏదో ఇదేం అంత ఇంపార్టెన్స్ కాదు అన్నట్లుగా జరుగుతుంది రేషన్ టాస్క్స్. ఇక్కడ మనకు ఆల్రెడీ పోయిన సీజన్స్‌లో జరిగినటివే. కాకపోతే అప్పుడు ఆ టాస్క్ జరిగినప్పుడు కొంచెం ఫన్ జనరేట్ అయ్యేది. ఎంటర్‌టైన్‌మెంట్ ఉండేది ఆడియన్స్‌కి. ఈ టాస్క్‌లో నాకు అంతగా అనిపించలేదు. సో, ఈ సీజన్‌లో ఉండే ఆ కంటెస్టెంట్స్ వల్ల ఎంటర్‌టైన్‌మెంట్ అనేది జనరేట్ అవ్వట్లేదా? లేదంటే టాస్క్స్ పెట్టడం అనేది సరిగ్గా పెట్టట్లేదా అనేది ఖచ్చితమైన క్లారిటీ అయితే లేదు. బట్ ఇన్ని సీజన్స్‌లో జరిగిన ఇలాంటి టాస్క్స్‌లో వచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ ఈ సీజన్‌లో ఎందుకో నాకు అనిపించలేదు అంత ఎంటర్‌టైన్‌మెంట్ వస్తున్నట్టు. సో, ఇది చాలా సింపుల్ టాస్క్ అండి. సౌండ్స్ ప్లే అవుతా ఉంటాయి. దాన్ని బట్టి ఆన్సర్స్ అయితే రాయాలి. ఒక 5 సౌండ్స్ వరుసగా ప్లే అవుతది. అన్ని సౌండ్స్‌ని గుర్తుపెట్టుకొని ఏ సౌండు ఏ యానిమల్ లేదా ఏ థింగ్ వల్ల ఏ ఆబ్జెక్ట్ వల్ల ఆ సౌండ్ వచ్చిందో వాటి పేర్లయితే రాయాలి. సో, నబీల్ ఇక్కడ డెసిషన్ కరెక్ట్‌గా తీసుకున్నాడా లేదా అనంటే నా పర్స్పెక్టివ్‌లో నేనేమనుకుంటున్నానంటే సో, ఆయన వాళ్ళ క్లాన్ ఏదైతే ఉందో కాంతార క్లాన్ వాళ్ళకి సపోర్టివ్‌గా ఉండుంటే ఇంకా మంచిది అని అనిపించింది. బట్ సంచాలక్‌గా 2 క్లాన్‌లకి ఈక్వల్‌గా వర్క్ చేయాలి గాబట్టి, ఈక్వల్‌గా డెసిషన్ తీసుకోవాలి గాబట్టి, ఆయన నాకెందుకో యష్మి కొంచెం ఎక్కువ అడుక్కునేలాగా లైక్ నాకివ్వండి బిగ్ బాస్ ఒక పాయింట్ ఇవ్వండి, ఒక పాయింట్ ఇవ్వండి. నేను సరిగ్గానే చెప్పాను. అది ఇది అని చెప్పినప్పుడు నబీల్ ఎందుకో సరేలే ఇద్దాము అంటే 4-5 దాకా కరెక్ట్‌గా రాసింది కదా! ఇచ్చేద్దాం అని చెప్పనేసి స్టార్టింగ్‌లో ఇవ్వని పాయింట్ తర్వాత ఇచ్చాడు కాబట్టి వాళ్ళ క్లాన్‌లో ఆబ్వియస్‌గా విలన్ అయితే అయిపోతాడండి. అందులో డౌటే లేదు. సో, వాళ్ళ క్లాన్ వాళ్ళు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు. అదైతే నబీల్ దగ్గర కూడా చెప్పేశారు. కాకపోతే మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సంచాలకుగా ఉండేటప్పుడు స్టార్టింగ్‌లో ఒక దగ్గర నిలిచావు కరెక్టే. కాకపోతే సడెన్‌గా ఏదో వాళ్ళు ప్లీడింగ్‌గా అడిగే కొద్దీ మనం ఒక పాయింట్ ఇచ్చేయడం వల్ల వీళ్ళ టీమ్‌కి నష్టమేం జరగలేదు. బట్ వాళ్ళ టీమ్ వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి కొంచెం డిసప్పాయింట్ మూమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటది. బట్ రేషన్‌కి వాళ్ళు గెలిచారు కాబట్టి మన శక్తి క్లాన్ వాళ్ళు ఫస్టు మన నిఖిల్ అయితే వెళ్ళి రేషన్ అయితే తీసుకొచ్చారు. సెకండ్ సీత అయితే వెళ్ళింది. బట్
ఆల్మోస్ట్ ఫస్ట్ వెళ్ళిన వాళ్ళకి అడ్వాంటేజ్ చాలా ఉంటది. సో, వాళ్ళు మీట్, ఈ స్పెషల్ లగ్జరీ ఐటెమ్స్ కొన్ని ఉంటాయి గదా! అవన్నీ ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటది. సో, నిఖిల్ ఆ అడ్వాంటేజ్‌ని గ్రాబ్ చేసుకుంటాడు. ప్రతిసారి ఆపర్చునిటీ వచ్చినప్పుడు గ్రాబ్ చేసుకుంటాడు నిఖిల్. సో, స్టార్టింగ్ వెళ్ళగానే అన్ని సరుకులన్నీ సర్దేసుకున్నాడు. కంపారిటివ్‌లీ కొంచెం తక్కువొచ్చినాయి సీత వాళ్ళకి. సో, సీత నాకు తెలిసి ఇంకొంచెం ఫాస్ట్‌గా వెళ్ళి వెజిటబుల్స్ లేదా గ్రోసరీస్ వాళ్ళకి కావాల్సినవి తీసుకొచ్చేదానికి ఫాస్ట్‌గా ఎవరైనా చేసేవాళ్ళు. ఇప్పుడు నబీల్ ఎళ్ళుంటే ఇంకా ఎక్కువ తీసుకొచ్చుంటాడేమో అని నా అభిప్రాయం. బట్ ఎనీవేస్ సీత గూడా క్లాన్ చీఫ్ కాబట్టి నేనే ఎళ్తానని చెప్పనేసి ధైర్యంగా ఎళ్ళింది. బట్ మీరిక్కడ గమనించాల్సిందేంటంటే లగ్జరీ ఐటెమ్స్ కోసమే అక్కడికెళ్లారు. ఏదో మనం తినేదానికి ఉండాలి అంతే. 'బిగ్ బాస్' హౌస్‌లో ఒక 100 డేస్ ఉంటారు. బయటకొచ్చాక ఇష్టం వచ్చింది తినొచ్చు. ఏదైనా చేయొచ్చు కాబట్టి ఫుడ్ అనేది ఇంపార్టెంటే. బట్ మరీ లగ్జరీగా ఈ వీక్ అంతా ఇది తినాలి, అది తినాలి అని చెప్పి క్రేవింగ్స్ పెట్టుకొని తినే అంత ఏముండదు 'బిగ్ బాస్' హౌస్‌లో. మాక్సిమం ఒక 100 డేసే కాబట్టి ఈజీగా అలా గడిచిపోతూ ఉంటది. బట్ సో, ఎంతవరకు కానీ ఎవ్రీ టాస్క్ ఇంపార్టెంట్ కాబట్టి 'బిగ్ బాస్' హౌస్‌లో ఖచ్చితంగా ప్రతి ఒక్క టాస్క్ పెర్ఫార్మ్ చేయాలి. సో, నబీల్ చేసింది కరెక్టే ఒక రకంగా. బట్ వాళ్ళ క్లాన్ డిసప్పాయింట్ అయ్యారు కాబట్టి నబీల్ తప్పనేసి వాళ్ళ క్లాన్ వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. బట్ వీళ్ళ క్లాన్ వాళ్ళకి అడ్వాంటేజ్ వచ్చింది కాబట్టి సో, వీళ్ళ క్లాన్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. సో, మీకేమనిపించిందో కామెంట్‌లో అయితే తెలపండి. సో, ఈ డిస్సాటిస్ఫాక్షన్ అదంతా పక్కన పెడితే నబీల్ నార్మల్‌గా ఒక జడ్జ్‌మెంట్ తీసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇరు వర్గాలకి ఇష్టపడేలానే జడ్జ్‌మెంట్ తీసుకుంటున్నాడండి. మీరు ఒకరికి సపోర్ట్ ఇప్పుడు 'కాంతార' టీమ్‌లో ఉన్నాడు కాబట్టి 'కాంతార' టీమ్‌కి సపోర్ట్ చేసుండొచ్చు. కానీ ఆయన చేయలేదు. ఎందుకంటే రేపు 'నాగార్జున సార్' దగ్గర ఏదైనా ఒక పాయింట్ రాకూడదు. పలానా నబీల్ ఇలా ఒకరికి బయాస్డ్‌గా చేశాడు అని చెప్పనేసి పాయింట్స్ రాకూడదనేసి చాలా క్లియర్ కట్‌గా వాళ్ళ టీమ్‌కి సపోర్టే కాకుండా ఇరు వర్గాలకి మద్దతు తెలిపేలాగా సంచాలక్‌గా అయితే చేశాడు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో నబీల్ అయితే చాలా చక్కగానే చేశాడు. సో, ఇక్కడ మీరు ఇంకోటి గమనించాల్సిందేంటంటే, ఈ మూడో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక బ్యాండ్ లాగా పెట్టారు. గోల్డెన్ బ్యాండ్. సో, ఇక్కడ అందరికీ ఒక డౌట్ ఏంటంటే, అక్కడ డు నాట్ టచ్ అనేసి ఒకటుంది. బట్ దానివల్ల ఏదైనా ప్లస్ పాయింట్స్ వస్తాయా? లేదా నెగెటివ్ పాయింట్స్ వస్తాయా? అని చెప్పనేసి అందరు బుర్రలైతే పేలిపోయాయండి. ఆలోచిస్తున్నారు. ఒకవేళ దాన్ని తీసుకుంటే ఏమన్నా సేవ్ అవుతామా? ఎలిమినేట్ అవ్వకుండా సేవ్ అవుతాం. నామినేషన్స్‌లో నుంచి తప్పించుకోవచ్చా? ఇలా 100 క్వెషన్‌లయితే యేసుకున్నారు. మీరు ఇంతకుముందు కూడా కేక్స్ పంపించేవాళ్ళనమాట. కేక్స్ కానీ, ఏదైనా డెజర్ట్స్ కానీ ఇంతకుముందు సీజన్స్‌లో పంపించి మధ్యలో పెట్టేసి ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పి అంటారు. బట్ కొంతమంది ఏదో మనం తోపులాగా ధైర్యం చేసేసి తినేద్దాం అది ఇది అని చెప్పనేసి తినేస్తారు. బట్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చిన తర్వాత దానికి ఏదైనా అడ్వాంటేజ్ ఉంటే చెప్తారు. లేదా డిసడ్వాంటేజ్ ఉంటే చెప్తారు. కొన్నిసార్లు అసలు అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ ఏమీ ఉండదు. బట్ ఇక్కడ మాత్రం 'బిగ్ బాస్' రివీల్ చేశారు. ఎవరైతే ఆ బ్యాన్ తీసుకుంటారో వాళ్ళైతే స్వాప్ అవ్వాల్సి ఉంటది. లేదా స్విచ్ అవ్వాల్సి ఉంటది. ఈ టీమ్‌లో నుంచి ఆ టీమ్‌లోకైతే వెళ్ళాల్సి ఉంటది అని చెప్పన్నారు. సో, నాకిక్కడ బాగా నచ్చిందొచ్చేసి ఒకరినొకరు ఈజీగా ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారండి. అందరి దగ్గరికెళ్ళి నువ్వు మా టీమ్‌కొస్తావా? తీసుకో బ్యాన్ తీసుకొని ఇట్లొచ్చేసేయి అని చెప్పనేసి. సో, ఇక్కడ మీరు బాగా గమనించాల్సిందేంటంటే మణికంఠ మన నిఖిల్ దగ్గరికెళ్ళి ఒక పాయింట్ చెప్పాడు. నబీల్‌ని ఎళ్లి ఇన్‌ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయి. నబీల్ గాను మన టీమ్‌లోకొస్తే ఇంక మన టీమ్ అంత స్ట్రాంగ్ టీమ్ ఇంకెక్కడా ఉండదు అని చెప్పనేసి. బట్ నిఖిల్‌కి కూడా ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అది తట్టింది. డైరెక్ట్‌గా ఎళ్లి నబీల్‌తో మాట్లాడాడు. లైక్ నబీల్ మన టీమ్‌లోకి వచ్చావంటే నీకు టాప్ 5 వెళ్ళిపోవచ్చు. ఇంక మన టీమ్‌ని కొట్టేవాళ్ళే ఉండరు. నువ్వు, నేను, పృథ్వీ ఇంకసల ప్రతి వారం నేనే చీఫ్‌గా ఉంటాను. నువ్వే మన కంటెస్టెంట్స్ అందరూ టాప్ 5 దాకా వెళ్ళిపోవచ్చు అది ఇది అని చెప్పనేసి. అక్కడే మన నబీల్ అర్థం చేసుకున్నాడు. ఏదో పెద్ద పన్నాగమే ప్లాన్ చేసేటట్టున్నారు ఈళ్ళ దగ్గర అని చెప్పని. ఈళ్ళ దగ్గర మాత్రం వద్దు అని చెప్పనేసి పక్కాగా ఫిక్స్ అయిపోయాడు. సో, నాకిక్కడ బాగా నచ్చింది మన మణికంఠ ధైర్యం చూపిచ్చాడండి. ఏదైతే అదయింది. దానివల్ల ఏదైనా సేఫ్ ఆప్షన్ ఉన్నా లేదంటే డిసడ్వాంటేజ్ ఉన్నా గానీ నేను తీసుకుంటానని చెప్పనేసి ఎళ్లి తీసుకొని తోపులాగా ఇలా ఒక స్టిల్ అయితే ఇచ్చాడు. బట్ స్వాప్ చేయమని చెప్పనేసి స్టార్టింగ్‌లో 'బిగ్ బాస్' అయితే చెప్పలేదు. కొంపదీసి నబీల్‌ని గాని స్వాప్ చేసేసుంటే మణికంఠ అంత తిక్కలోల్ని ఇంకెవ్వరు చూసుండరు. ఎందుకంటే మణికంఠ ఇప్పుడు వాళ్ళ టీమ్‌లోకి వస్తున్నాడు కాబట్టి వాళ్ళ టీమ్ ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పనేసి అంత స్ట్రాంగ్‌గా వీళ్ళే బిల్డ్ చేసుకోవాలి. నబీల్‌ని గాని పంపించేసునుంటే అంత తిక్కలోళ్ళు ఇంకెవరు ఉండరు. కానీ నబీల్‌ని అయితే పంపించలేదు. ఆదిత్య ఓం గారినైతే పంపించారు. సో, నా దృష్టిలో కరెక్ట్ అనే అని చెప్పాలి. కరెక్ట్ స్వాపింగే. ఎందుకంటే ఆదిత్య ఓం గారు స్క్రీన్ టైమ్ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, టాస్కుల్లో గానీ పెద్ద పెర్ఫార్మన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి
ఒక రకంగా కరెక్ట్‌గానే చేశారని నాకనిపిచ్చింది. సో, నెక్స్ట్ మన ఇమిటేషన్ టాస్క్ వచ్చేసిందండి. బీభత్సం అనే జెప్పాలి. సో, ఈ ఎపిసోడ్ మొత్తానికి ఒక కలర్‌ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఏదైనా ఉందంటే మన ఇమిటేషన్ టాస్కే. సూపర్‌గా చేశారు ప్రతి ఒక్క కంటెస్టెంట్. సో, మాక్సిమం ఒక 25-26 డేస్ హౌస్‌లో ఉన్నారు గాబట్టి, ఎవరెవరు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరెవరు ఫ్రెండ్‌షిప్ చూపిస్తున్నారు, ఎవరెవరు క్లోజ్‌గా టీమ్స్‌లాగా ఫార్మ్ అయ్యి వాళ్ళే ఉండి మాట్లాడుతున్నారు, వాళ్ళ మధ్యలో డిస్కషన్స్ ఎలా జరుగుతున్నాయి, వీటన్నిటి గురించి ఇమిటేషన్ చేశారండి. నాకు చాలా బాగా నచ్చింది మన నబీల్‌దే ఆబ్వియస్‌గా. సో, ఆదిత్య ఓం గారినైతే దించేశారు. ఇంక దాంట్లో డౌటే లేదండి. సో, మిగతా వాళ్ళు గూడా. బట్ నాకెక్కువ బాగా అనిపించిందేంటంటే, వీళ్ళందరూ బాగా ఫోకస్ చేసింది మన పృథ్వీ, నిఖిల్, సోనియా ఈ టీమ్ గురించే ఫోకస్ చేసి వీళ్ళనే ఎక్కువ మందొచ్చి ఇమిటేట్ జేశారు. ఎందుకంటే మీరు నార్మల్‌గా విష్ణుప్రియ, సీత, నైనిక వీళ్ళది గూడా ఒక టీము. ఇంకా మిగతా వాళ్ళు యష్మి గౌడ, ప్రేరణ వీళ్ళందరిని గూడా వాళ్ళు ఇమిటేట్ చేసుకుంటే వేరే వాళ్ళెవరైనా ఒకరు ఇమిటేట్ చేసుంటే ఇంకా బాగుండేది. సో, నాకు విష్ణుప్రియది బానే కనిపిచ్చింది. ఇంకా సోనియా, పృథ్వీ, నిఖిల్‌ది బా చేశారు. నబీల్‌ది, యష్మిది, ప్రేరణది పెద్దగా ఎవ్వరు అంత బాగా ఇమిటేట్ చేయలేదు. బట్ బేసికల్లీ ఏంటంటే వీళ్ళ ముగ్గురు ఎప్పుడూ ఒక దగ్గర కూర్చొని వాళ్ళ గురించి వాళ్ళు మాట్లాడుకోవడం, లేదా వాళ్ళెలా రియాక్ట్ అవుతున్నారు, సోనియా హగ్స్ ఎలా ఇస్తుంది, వీటన్నిటి గురించి పర్సనల్ టాపిక్స్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు బాగా ఇమిటేట్ చేశారు చాలా చక్కగా. సో, అందరికన్నా బాగా చేసింది నబీల్ అని ఎందుకన్నానంటే, నబీల్ అయితే ఇంక జీవించేశాడండి. మన ఆదిత్య ఓం గారు ఎవరైతే ఉన్నారో ఆయన క్యారెక్టర్ అయితే జీవించేశారు. ఆయన నార్మల్‌గా స్క్రీన్ టైమ్ రాకపోయినా గానీ, లైవ్‌లో మీరు చూసినట్లయితే మాక్సిమం ఇలానే ప్రవర్తిస్తారు. ఇలా తల మీద ఇట్లా పెట్టుకొని అక్కడికెళ్ళి, ఇక్కడికెళ్ళి అలా చూసుకుంటూ, ఇలా చూసుకుంటూ కింద ఏదైనా పడితే మొత్తం క్లీన్ చేయడం. సో, ఇంటి రెస్పాన్సిబిలిటీస్ మాత్రం తన 100% అయితే ఇస్తారు. సో, మాక్సిమం అందరూ నాకు ఒకటి గమనించిందేంటంటే, సోనియా క్యారెక్టర్ ఎక్సెల్ చేసేసారు ఇంకంతే. ఓకే. సోనియా అంటే ఇలానే చేస్తది అని చెప్పనేసి బయట వాళ్ళు ఎలా అనిపిస్తదో సేమ్ అందరూ అలానే చేశారు. వచ్చి పృథ్వీని, మన నిఖిల్‌ని సంకలో చేర్చుకొని రండమ్మా రండి అని చెప్పనేసి హగ్గులివ్వడం ఇదంతా. నాకు కొంచెం ఇలా చేయకుండా ఉండుంటే బాగున్ను అని అనిపిచ్చింది. మణికంఠ క్యారెక్టరు. ఆ విగ్ రిమూవ్ చేసేది అది పెద్ద ట్రోల్ అయిపోయింది ఇన్‌స్టాగ్రామ్‌లో అప్పుడంతా సోషల్ మీడియాలో గూడా. బట్ అది కొంచెం ఆయనకి పర్సనల్‌గా ఏదో దాడి చేసినట్లు అనిపిచ్చింది. స్టార్టింగ్ ఆయన క్యారెక్టరే ప్లే చేసేటప్పుడు ఆ జుట్టు విగ్ తీసే ఇమిటేషన్ అంతా చేశారు. అది కాకుండా ఇంకేదైనా ఇమిటేట్ చేసుంటే బాగుండనిపిచ్చింది. ఎందుకంటే పర్సనల్‌గా హర్ట్ అవుతారు కదా! బట్ బయటైతే చెప్పలేదు. ఎపిసోడ్ లాస్ట్‌లో సోనియా, మణికంఠ మధ్యలో డిస్కస్ చేసినప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక లిమిట్ అనేది ఉంటది ఇమిటేషన్‌కి. బట్ ఓకే. ఇట్స్ ఫైన్ ఎంటర్‌టైన్‌మెంట్ జనరేట్ చేసేదానికి ఇదంతా. ఇంకోటి మన లవ్ ట్రాక్, లవ్ బర్డ్స్, పృథ్వీ మరియు విష్ణుప్రియ ఇమిటేషన్ గూడా చాలా చక్కగా జరిగింది. సో, ఇక్కడ విష్ణుప్రియ ఎందుకంత ఇంట్రెస్ట్ చూపిస్తుందంటే, పృథ్వీ బాగానే ఉన్నాడు. బాలేదని చెప్పలేదు. మన విష్ణుప్రియ అంత ఇంట్రెస్ట్ ఎందుకు చూపిస్తుందంటే, ఒకటి లవ్ ట్రాక్ ఇంతకుముందు బాగా వర్కౌట్ అయిందండి 'బిగ్ బాస్‌లో'. మరి వీళ్ళు ఫేక్ చేస్తున్నారా? రియల్‌గా ఉందా? అని చెప్పనేసి నాకు బయట నుంచి చూసినప్పుడు నాకనిపించింది పృథ్వీ అంత ఇంట్రెస్ట్ చూపిచ్చడు నార్మల్‌గా. బట్ విష్ణుప్రియకి చాలా ఇంట్రెస్ట్ అయితే ఉంది. కొంచెం ఒరిజినల్ అనే అనిపిస్తుంది. బట్ పృథ్వీ ఎందుకో ఫేక్ చేస్తున్నాడు. పృథ్వీ అందరు అమ్మాయిలతో అలానే తిరుగుతాడు కాబట్టి, సో, నాకు ఫేక్ చేస్తున్నాడనే అనిపిస్తది పృథ్వీ. బట్ విష్ణుప్రియ విషయం మాత్రం ఆమె కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పృథ్వీ ఎప్పుడూ సపోర్ట్ చేసేది సోనియాకి, నిఖిల్‌కే. వాళ్ళ తర్వాతే పృథ్వీ ఎవరికైనా ప్రయారిటీ ఇస్తాడు. సో, ఈ యొక్క బంధంలో మనం ఏదో ఇరుక్కోకూడదు నార్మల్‌గా. అంటే ఇది సింగిల్ ఇండివిడ్యువల్ టాస్క్ కాబట్టి ఈ బంధాల్లో ఇంత ఇరుక్కున్నామనుకోండి, ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే రేపు నామినేషన్ టైంలో వాళ్ళు తప్పు చేసినా మనం వాళ్ళని నామినేట్ చేయలేం. ఎందుకంటే మన మధ్యలో ఆ బాండింగ్ ఉంది కాబట్టి, వాళ్ళు తప్పు చేసినా మనం నామినేట్ చేయలేము. సో, అందరికి క్వెషన్ చేయడానికి పాయింట్స్ అయితే ఉంటాయండి. ఎందుకు నామినేట్ చేయలేదు? ఓహో! ఫ్రెండ్ అనేసి నామినేట్ చేయలేదా? సరే అని చెప్పనేసి అలా పాయింట్స్ అయితే మనం ఇవ్వకూడదంటే మరీ అంత క్లోజ్ బాండింగ్ అయితే పెట్టుకోకూడదు. పెట్టుకున్నా గానీ తప్పు చేసినప్పుడు వెంటనే ఇచ్చి పడేయాలి. ఓకే. నువ్వు పలానా చేసినావు, తప్పు చేసినావు కాబట్టి నామినేషన్ ఇస్తున్నాను అని చెప్పాలి. సో, అప్పుడే ఇంకా రియల్ ఫ్రెండ్‌షిప్. ఎందుకంటే వాళ్ళ ఫ్లాస్ ఏంటి? వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారు? అవి చెప్పడం ద్వారా ఓకే. నువ్వు ఇక్కడ తప్పు చేస్తున్నావురా సరి చేసుకో ఇంకా బాగుపడతావు అని చెప్పేవాడే ఫ్రెండు. తప్పులు చెప్పకపోతే మాత్రం ఎప్పుడు ఎనిమీ అవుతాడండి. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇంకో విషయం ఏంటంటే, మన మణికంఠ ఇమిటేషన్ గురించి మాట్లాడుకున్నాం గదా! సో,
మిగతా వాళ్ళ పర్ఫార్మెన్సు అంతగా రాకపోవడానికి కారణం వాళ్ళ స్క్రీన్ టైమ్ వాళ్ళకే తెలీదా? లేదంటే మన 'యష్మి' గురించి ఎవరు అంతగా ఇమిటేట్ చేయలేదు. ఎందుకంటే నార్మల్‌గా పెద్దగా ఆమె క్రియేట్ చేసుకున్న సినారియోసు ఇప్పుడు నామినేషన్స్ టైమ్‌లో మన 'నబీలు', 'సోనియా' మధ్య డిస్కషన్స్ అయితే జరిగాయి. వాళ్ళ మధ్యలో పెద్ద పెద్ద ఈ ఇమిటేషన్‌లు అక్కడే ఇమిటేషన్ చేసుకున్నారు వాళ్ళు. సో, ఈ ఈ సీన్స్ అన్నీ క్రియేట్ చేసుకోవడం వల్ల బయట జనాలకి ఎక్కువగా ఇలాంటి సీన్సే గుర్తుంటాయన్నమాట. రేపు నువ్వు బయటకొచ్చాక ట్రోల్ పేజెస్ కానీ, ఇలా మీమ్ పేజెస్ కానీ ఏదైనా నార్మల్‌గా చూసినప్పుడు ఓకే. ఇలాంటి పర్టిక్యులర్ సినారియోస్ బయట అంతా పబ్లిష్ అయ్యి ఎక్కువ వ్యూస్ వచ్చి ఎక్కువ మందికి తెలిసుంటే ఇలాంటి సినారియోస్ అంతా ఓకే. ఈ మధ్య ఇది జరిగింది కదా! అది జరిగింది కదా! అని చెప్పనేసి మెమరీస్ లాగా ఉంటాయి. సో, ఏదున్నా ఇప్పుడే మెమరీస్ క్రియేట్ చేసుకోవాలండి. సో, ఇంకోటి మనం వైల్డ్ కార్డ్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఎందుకు మరీ వైల్డ్ కార్డ్ గురించి అంత హైప్ ఇస్తున్నారు ఈ సీజన్‌లో అంటే, సో, ఇంతకు ముందంతా వైల్డ్ కార్డ్స్ గురించి అంతగా ఎగబడి చూసేవాళ్ళేం కాదు. ఈ సీజన్‌లో ఇప్పుడుండే కంటెస్టెంట్స్ అంత లెవెల్‌లో పెర్ఫార్మెన్స్, అంత లెవెల్‌లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు కాబట్టి, వైల్డ్ కార్డ్ మీద కూడా వాళ్ళకి దృష్టి అనేది పోయిందండి. సో, వైల్డ్ కార్డ్ రావడం వల్ల హైప్ ఇంకా జనరేట్ అవుతదా? తగ్గిపోతదా? అనేది వాళ్ళొచ్చాక వాళ్ళకి ఎటువంటి టాస్క్స్ ఉండబోతున్నాయి? వాళ్ళు విన్నర్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉందా? లేదంటే కొన్ని వీక్స్ ఉండి బయటికెళ్ళిపోతారా? ఇదంతా ఈ స్క్రిప్ట్ మీదే బేస్ అయ్యి ఉంటదండి మొత్తం నాకు తెలిసినంత వరకు. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావడం ఒక రకంగా ప్లస్ పాయింటే. బట్ హౌస్‌మేట్స్‌కి అది ఎలా ఎఫెక్ట్ చూపిస్తుంది? వాళ్ళ ఆట ఎలా మారబోతుంది అని చెప్పనేసి అదే పెద్ద ట్విస్ట్ నాకు తెలిసినంత వరకు. ఈ ట్విస్ట్‌లన్నీ రివీల్ చేస్తున్నారు ఒకటి తర్వాత ఒకటి. బట్ హౌస్‌మేట్స్ వచ్చాక వీళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనేదే పెద్ద ట్విస్టు. సో, మరిన్ని 'బిగ్ బాస్' అప్డేట్స్ కోసం మన ఛానెల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.